వేములవాడ పట్టణంలోని 7, 8, 11, 12 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస శ్రీకారం చుట్టారు. వార్డులలో సీసీ రోడ్డు అలాగే సైడ్ డ్రైన్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 3 కోట్లపై చిలుకు నిధులతో 28వ వార్డులో ప్రజలు చెప్పిన ప్రాంతాల్లో సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇతర వార్డుల్లో కూడా పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. వేములవాడ పట్టణ రాజన ఆలయ అభివృద్ధి 2 కళ్లు అన్నారు. ఎన్నికల ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. ఆనాటి ప్రభుత్వం రాజన ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధిపై ఇచ్చిన మాటను తప్పిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిన పనులను పడావు పడగొట్టిన పనులను నేడు చేసి చూపిస్తున్నామన్నారు. మీ వార్డులోకి వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజ్ నిర్మాణానికి ఇతరత్ర అభివృద్ధి పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు 3,50,00,000 రూపాయల వైపు పైచిలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది. వాటికి ఈ 28 వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాల్లో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు 7, 8, 11, 12 వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేములవాడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తాం. మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధే కానీ ఆ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ 18, 2015 నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్వదించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్నాం, మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేములవాడ నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేములవాడ పట్టణం 2 కన్నులాగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను, పట్టణాభివృద్ధి ఒక కన్నుగా 2 సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి, మూలవాగులోకి వెళ్లేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు 9 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబోతున్న సందర్భంలో అదేవిధంగా 3వ బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో పాలకు రంగురంగుల బ్రోచర్లు చూపించారు. రాజన్న ఆలయ అభివృద్ధి కూడా బ్రోచర్లు చూపించారు, వీడియోలలో చూపించారు, రంగురంగుల వీడియోలలో. మేము వచ్చిన తర్వాత 3వ బ్రిడ్జి నిర్మాణానికి కూడా భూమి పూజ గావింపు చేసిన తర్వాత కొందరు అంటున్నారు ఏమైంది భూమి పూజ చేసి ఇంకా మొదలెడతలేరని. వాళ్ళు 2015లో భూమి పూజ చేసి 10 ఏళ్లు చేయకుండా పట్టించుకున్న లేరు. మీరు 2 మాసాలు లేకపోతే ఏమైంది మీరు అంటున్నారు. దానికి కూడా సమాధానం చెప్తున్నారు మీ ద్వారా. మేము భూమి పూజ చేసిన రోజు తిప్పాపూర్ బ్రిడ్జికి ఇరువైపులు ఉన్నటువంటి నిర్వాసితులు వచ్చి దీనివల్ల నష్టపోతున్నారు, మాకు నష్టపరిహారం ఇచ్చి మీరు ముందుకు వెళ్లాలని చెప్తే తీరా ఫైల్ చూస్తే ఇంచుమించు 6 కోట్ల పై